ఈ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అంగన్వాడీ అనేది భారతదేశంలో అమలవుతుందండి. ఇది నిజంగా సక్సెస్ అవడానికి మీలాంటి వారే ప్రధాన కారణం. మీరు మాలాంటి వాళ్ళు ఎన్ని మాట్లాడినా కానీ మీకు తెలిసినంత ఈ పిల్లల్ని కానీ తల్లిని కానీ ఎట్లా చూడాలి మీకు తెలిసినంత ఏం తెలియదు. ఈ ప్రోగ్రామ్ ఇంకా బాగా అవ్వాలంటే ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చాలా వరకు సార్ మేము రెంట్ రూమ్ ఇక్కడ నుంచి మోతిరావు డివిజన్లో చాలా % వరకు రెంటర్స్లో ఉన్నాం. మేము ఏమైతే ఎక్కడికి వెళ్ళి అంగన్వాడీకి రెంట్ అడిగినా కానీ ఎవ్వరు ఇవ్వట్లేదు. ఎందుకంటే పిల్లలు అరుస్తారు. ఇంట్లో ఒక్కరిద్దరు ఉంటేనే కష్టం. ఇలాంటి 30 మంది ఉన్నారనుకో వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. రెంట్ ఇవ్వట్లేదు. టాయిలెట్స్ కష్టమవుతుంది. రెంట్ రూమ్లోకి వెళ్తే టాయిలెట్కి వెళ్ళని పిల్లలు ఇంతమంది ఉంటే పంపివ్వరు వాళ్ళు. ఫస్ట్ ముఖ్యంగా మాకు కావాల్సింది సొంతంగా అంగన్వాడీలు కట్టిస్తే బాత్రూమ్ మాది. కానీ చాలా వరకు ఎక్కడన్నా పోయినా కానీ రెంట్కి ఇవ్వరు. ఎందుకంటే పిల్లలు చూసి ఇవ్వరు 1 month ఉండే వరకు ఖాళీ చేసేయమంటారు. మేము ఉన్నా లేకపోయినా కరెంటు బిల్ పే చేయాల్సి వస్తుంది. ఉన్నా లేకపోయినా వాటర్ బిల్ పే చేయాలి. సమ్మర్ లో ఒక 15 days ఆయమ లీవ్ ఇస్తారు సార్. అప్పుడు నేను నడుపుకోవాలి. తర్వాత 15 days నాకు ఇచ్చినప్పుడు ఆయమ నడుపుకోవాలి. కానీ స్కూల్ మాత్రం బంద్ ఉండదు సార్. ఆవిడ రోజు వస్తారా? ఆయమ కూడా వస్తారు సార్. ఇద్దరు సరిపోతారా? ఇద్దరు సరిపోతారు. ఆమె ఫుడ్ కార్డ్నే ఉంటది. పిల్లలు దీని వల్ల పౌష్టికాహారం అందుతుందని భావిస్తున్నారా మీరు? ఇంట్లో తినేదానికంటే ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ తినడం అయితే మాది బాధ్యత సార్. ఇంట్లో తినడం అనేది తల్లిదండ్రుల బాధ్యత. ఇక్కడ తిన్నంత వరకు మాత్రం మాదే ఉంటుంది. వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారా మీకు? వెయిట్ నేను వచ్చినప్పటికి ఇప్పటికి ముగ్గురు మాత్రం స్టార్టింగ్ లో 1.5 kg పుట్టారు వాళ్ళు. ఇప్పుడు దగ్గర 9 kg 9.5 kgs ఉన్నారు. అవునా? ఇక్కడే ఉన్నారు సార్. ఫౌజీ అలే అమ్మ ఈ అమ్మాయి సార్ 1.5 kg పుట్టింది. పుట్టినప్పుడు 1.5 kg అసలు అలా మమ్మీ తీసుకొచ్చి ఏడ్చింది కూడా వేరే వాళ్ళు వస్తే. చిన్నగా ఉన్న 1.5 kg ఈ అమ్మాయి ఇప్పుడు డైలీ స్కూల్కి వస్తే రోజు ఎక్కి తింటది. వాళ్ళ ఇంటికి వెళ్ళగా రోజు ఎగ్గు అడుగుతుంది. వెరీ గుడ్. ఇప్పుడు 10.5 kg ఉంది ఈ అమ్మాయి. ఇంకొక 2 అబ్బాయిలు రాలేదు ఇవాళ. సక్సెస్ కంటేనేమో ఇక్కడే ఒక అమ్మాయి లాస్ట్ ఇయర్ మొత్తం చదువుకుంది సార్. డైరెక్ట్ ఇప్పుడు సాయి చైతన్యలో నర్సరీ అయిపు చేయకుండా డైరెక్ట్ LKG వేసుకున్నారు. స్మాల్ ABCD బిగ్ ABCD 1 2 అన్ని వచ్చాయి ఈ అమ్మాయి. ఇప్పుడు ఇక్కడ ఉంటారు కదా, ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి కూర్చుంటారు. మీకు హెల్ప్ చేస్తారు. స్కూల్లో వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మధ్యాహ్నం భోజనం తీసుకుంటున్నారా వీళ్ళు? ఈ మిడ్ డే మీల్ ఉంటుంది కదా గవర్నమెంట్ స్కూల్లో, అది అక్షయ పాత్ర వాడు ఇస్తున్నాడా? అది మీకు తెలీదా? అది వాళ్ళే కుకింగ్ ఉంటుంది. లోకల్ కుకింగ్. మాకు కావాల్సింది సొంతం సార్. సొంత బిల్డింగ్, అంగన్వాడీ కట్టిస్తే బాగుంటుంది. లీడర్స్ ఆడుకునే ప్లేస్ ఎక్కువ ఉండాలి. వీళ్ళకి ఏం ఆట ఆడిపియాలన్నా కానీ రూమే సరిపోతుంది. ఆడుకోవడానికి ప్లేసే ఉండదు వీళ్ళకి. పిల్లలు ఎక్కువ ఉంటారు కానీ రూమ్ తక్కువ ఉంది సార్. బాత్రూమ్, తాగే నీళ్లు ఇట్లాంటివి ఉంటే వాటర్ అయితే తెచ్చుకుంటాం. వాటర్ కూడా లేదు సార్ ఫెసిలిటీ. అక్కడికి అడిగి తీసుకొస్తాం. లేదు వాటికి ఏం లేదు. కానీ ఆడుకోవడానికి ప్లేస్ అయితే బాగుంటుంది. మరి ఇంత ఇరుగ్గా కూర్చోలేదు. మీరే కేసీఆర్ అయ్యంటే అంగన్వాడీకి ఏం చేస్తారు? మీరే ఈరోజు కేసీఆర్ ఏం చేస్తారు? ఏ సమస్యలు లేవు రాష్ట్రంలో, అంగన్వాడీని బాగు చేయాలి. మీరేం చేస్తారు? ఎందుకంటే అంగన్వాడీ అనేది మన పిల్లల భవిష్యత్ తరాలకు సంబంధించి. ముఖ్యమంత్రి అయ్యారు, మీరేం చేస్తారు? నేనే ముఖ్యమంత్రి అయితే మాత్రం ఫస్ట్ అంగన్వాడీస్కి అందరికి సొంతంగా కట్టిస్తాను సార్. ముందర ప్లేస్ ఉండాలి పిల్లలు ఆడుకోవడానికి. ప్రతి పిల్లోడు ఏదో ఒక ఆడుకోవాలి. స్కూల్ లాగా ఉండాలి. ప్లేస్ ఉండాలి. బయట ప్లేస్ కొంచెమైనా పర్లేదు ప్లేస్ ఉండాలి. గేట్ ఉండాలి. ఏది లోపలికి రాకుండా పిల్లలు బయటకు వెళ్ళకుండా ఫెసిలిటీ ఉండాలి. టాయిలెట్స్ ఉండాలి. టీచర్స్ కూడా మనుషులే కదా సార్. వాళ్ళకు కూడా అనదర్ వేరే అంటే ప్రతి ఒక్కరు వచ్చి అంగన్వాడీ టీచరే మీదనే పడతారు అనమాట. ఓటర్ ID వచ్చినా మమ్మల్నే చేయమంటారు. ఇలా ఇప్పుడు ఏమంటారు, జనాభా లెక్కలు చేయమంటున్నారు. ఇప్పుడు ఈ సమ్మర్లో పిల్లలు చూసుకుంటా పిల్లలు మధ్యాహ్నం వరకు ఉంచి మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఎండలో తిరగాలంటే మేము కూడా చేయలేం కదా సార్. మాకు ఫ్యామిలీస్ ఉంటాయి కదా. మధ్యాహ్నం మొత్తం ప్రతి ఇల్లు డోర్ తిరిగి వాళ్ళ అడిగేస్తాం. ఏ ఒక్క మనిషి రేషన్ కార్డు పోయినా కానీ లోకల్లో ఉంటాం కదా మేము. నువ్వేదో రాసావు మా రేషన్ కార్డు పోయింది అంటారు. అది ప్రాబ్లం మాకు కూడా ఎదుర్కొంటాం. చాలా మంది ఇంటికి పోతాం రాస్తుంటాం కదా. నువ్వు మొన్న వచ్చి రాసావు కదా టీచర్, అందుకే మా రేషన్ కార్డు పోయింది, ఏం రాసావు నువ్వని అడుగుతాం. అదొకటి సార్. హెల్త్ ప్రాబ్లం మాకు కూడా ఉంటుంది. మాకు కూడా హెల్త్కి ఫ్రీ అదేంటి ఫ్రీగా ఇస్తారు కదా.
మాకు కూడా ఫ్రీ ఇస్తే బాగుంటుంది. ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఏ దానికి వెళ్ళినా కానీ కనీసం రేషన్ కార్డుకి వెళ్ళినా అంగన్వాడీ టీచరా మీకు గవర్నమెంట్ అయిపోయారు కదా మీకు రాదు అని మాటలు వస్తున్నాయి అనమాట. పూర్తిగా చేస్తే గవర్నమెంట్ అయినా చేయండి, లేదంటే అన్ని ఫెసిలిటీ మాకు కల్పించారు.